సాయిబాబా పారాయణములో రోహిల్లా. షిరిడిలో రోహిల్లా అనే ఒకడుండేవాడు. వాడి కంఠస్వరం అత్యంత కర్ణ కఠోరంగా ఉండేది. వాడు చాలా మృదుగా మాట్లాడుతుంటేనే వినడానికి ప్రజలు చాలా కష్టపడిపోతుండేవారు. అలాంటిది వాడు ఈ మధ్యన మరో పద్ధతి మొదలుపెట్టాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నమాజు వేలయ్యేసరికెల్లా 100 గాడిదలు ఒకేసారి ఓండ్ర పెట్టినట్టుగా కురామలోని కల్మాని అరుస్తుండేవాడు. ఆ గొంతు వినలేక షిరిడీ ప్రజలంతా కలిసి బాబాను ఆశ్రయించారు. వాడి చేత ఆ కేకలను ఆపించమన్నారు. నిజానికి శ్రీ సాయిబాబా ఎల్లవేళలా ఆశ్రిత పక్షపాతులే. కానీ దానికి కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలుంటాయి కదా. కర్మలని ధర్మాలని గుర్తించడానికి, వాటిని సక్రమంగా ఆచరించడానికి అందరికీ వీలుండదు. కానీ సర్వజ్ఞుడైన శ్రీ సాయిబాబాకు వాటి సూక్ష్మాలు క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన ప్రజల తరపున రోహిల్లాను అదుపు చేసే బదులు ఆ పితూరీదారుల్ని మందలించాడు. పైపెచ్చు ఆ రోహిల్లా గాడికి ఒక గయ్యాలి పెండ్లాముంది. వాడలా అరవబట్టే అదేమీ చెయ్యలేక ఊరుకుంటుంది. కానీ లేకపోతే వాణ్ణి నన్ను కూడా హింసిస్తుంది. ఈ విషయంలో మాత్రం వాడినేమీ అనొద్దు అని చెప్పి పంపేశారు. బాబా చేసిన ఈ సమర్థనకు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రోహిల్లాకు అసలు భార్యే లేదన్న సంగతి వాళ్ళకు తెలుసు. అలాంటిది అతనికి ఒక గయ్యాలి భార్య ఉండడం, ఆవిడ వాడితో బాటుగానే అవతార పురుషుడిగా గౌరవించబడుతున్న బాబాను కూడా బాధించడము ఏమిటో వాళ్ళకు అర్థం కాలేదు. నిజానికి రోహిల్లాకు భార్య లేని మాట నిజమే. కానీ ఇక్కడ శ్రీ సాయిబాబా చెప్పిన భార్య లౌకిక భార్య కాదు, మాయ, సంసార మాయ. ఈ సంసార మాయలోంచి తరించాలి అంటే దైవ ప్రార్థన చేయడం తప్ప మరో మార్గం లేదు అనేదే శ్రీ సాయిబాబా అభిప్రాయం. ఇక్కడ సందేహం రావచ్చు. సరే, సంసార మాయ నుంచి తప్పించుకునేందుకు రోహిల్లా అల్లాను ప్రార్థిస్తున్నాడు. మరి బాబాను బాధించడం ఏమిటి అని యథార్థం చెప్పాలంటే శ్రీ సాయిబాబా ఏనాడో మాయను అతిక్రమించేశారు. చూడదగినది చూడరానిది, చూడలేనిది వినదగినది వినరానిది, వినలేనిది తనది పరాయిది అనే భేదాలు ఆయనకి ఏనాడూ లేవు. కాకుంటే ఆ మాయ ఎంత బలవత్తరమైనదో చెప్పడం కోసమే బాబా అది తనను కూడా బాధిస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే రోహిల్లా చేసే దైవ స్మరణము తాను వినడం చేతనే తరించగలుగుతున్నామని భావం. అంటే దైవ స్మరణ మీరు చేయకపోతే పోయి కనీసం ఇతరులు చేసే స్తోత్రాలని విన్నా సరే భగవద్ అనుగ్రహం కలిగి ఆ మాయను తరించుకోగలుగుతారు. అందువల్ల భక్తులను నిరోధించకండి అని బోధన చేశారన్నమాట. అయినా దైవస్మరణ ఎందుకంత కఠోరంగా వినబడుతుంది? శివ శివయ అనరాధా మనసా శివనామము చేదా అని కృష్ణశాస్త్రి గారు ఆలపించినట్లు అది చేదా కాదే మరి కష్టమేమిటి? బాబా బోధనలన్నీ ఇలాగే ఎంతో గూఢార్థాలతోనూ సర్వజన శ్రేయస్సుతోనూ కూడుకొని ఉంటాయి. మరొక ఉదాహరణ చూద్దాము. రోహిల్లా విషయంలో అతని భార్య గురించి చెప్పిన శ్రీ బాబా మరో సందర్భంలో తనకొక మొగడు ఉన్నాడని చమత్కరించారు. శ్రీ సాయిబాబా తన పెనిమిటి గురించి దుఃఖించుట. ఒకానొకసారి ఒక ఇల్లాలు శ్రీ సాయిని దర్శించి తన భర్త ఇల్లొదిలి వెళ్ళిపోయి 3 ఏళ్లయిందని మొరపెట్టుకుంది. ఉన్నప్పుడు కూడా తనతో సరిగా మాట్లాడడని, ముఖం చూపించడని చెప్పుకొని ఏడ్చింది. ఆ మాట మీద బాబా తాను కూడా ముఖం దీనంగా పెట్టి, నా మగడు నిత్యం నాతోనే ఉంటూ కూడా సరిగా మాట్లాడడు, ముఖం చూపించడు, నేనేం చేయనమ్మా అని గొల్లుమన్నారు. ఆ ఇల్లాలు కంగారు పడింది. శ్రీ సాయిబాబా తనను ఆక్షేపిస్తున్నారనుకుని వెళ్ళిపోయింది. కానీ సాయి వద్ద పెట్టుకున్న మొర ఏనాడు వృధా కాదు. ఇల్లొదిలిపోయిన ఆమె భర్త త్వరలోనే ఇల్లు చేరాడు. కానీ ఆమెతో మాట్లాడకుండా ఉండేవాడు. తన ముఖం ఆమెకు చూపించేవాడు కాదు. ఎప్పుడు పెడముఖంగానే ఉండేవాడు. ఆమె భర్త తనతో మాట్లాడాలని, ఎప్పుడు తన ముందే ఉండాలని అనుకుంది. అతను మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రతిదానికి ఆమెను సూటిమోటి మాటలతో హింసించేవాడు. ఈయన నాతో మాట్లాడని రోజులే బాగున్నాయి అనుకుంది. తర్వాత కొట్టసాగాడు. ఈయన ముఖం చూపించకపోతేనే సుఖం అనుకుంది. అనంతరం అతడు చనిపోయాడు. అతడు బ్రతికున్న రోజుల్ని తలుచుకుని తన వైధవ్యానికి చింతించసాగింది. ఎంత చిత్రం! అతని కోసం బాధపడింది, మాట్లాడాలనుకుంది. మాటలను తట్టుకోలేకపోయింది. తనతో సఖ్యం కోరుకుంది. దానిని భరించలేక అతడు లేకపోవడమే మేలనుకుంది. తీరా పోయాక బ్రతికున్న రోజుల్లోని తీపిని గుర్తు చేసుకుని ఏడ్చింది. చివరకు ఆమె ఆధ్యాత్మిక జీవితంలో లీనమైపోయాక కొన్నాళ్లకు అర్థమైంది ఆనాడు శ్రీ సాయిబాబా చేసిన బోధన ఏమిటో. అందరికీ దేవుడే భర్త. అణువణువుగా నిండి ఉన్న మన లోపల, మన బయట సంచరిస్తూ కూడా మనతో పలకడు, కనిపించడు.
దానికై చింతించాలి కానీ ఏదో రోజున శాశ్వతంగా కనబడకుండా పోయేవాడి కోసం ఎందుకు యాతన? ఈ బంధాలు మాయ, బాంధవ్యాలు మాయ. భగవంతుడొక్కడే సత్యం. అందరికీ ఆయనే భర్త. సబ్కా మాలిక్ అల్లా. ఇంతటి గొప్ప గొప్ప బోధనలను గుట్టుచప్పుడు కాకుండా చేయగలగడమే శ్రీ సాయిబాబా ప్రత్యేకత. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.